కోవిడ్-19 మహమ్మారి మాదిరిగా హంటా వైరస్ కూడా ప్రపంచవ్యాప్త సంక్షోభాన్ని సృష్టించగలదా? ఈ ప్రశ్న ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫ్లూ లాంటి లక్షణాలతో ప్రారంభమై ఊపిరితిత్తులు, మూత్రపిండాలపై దాడి చేసే ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి ఒక క్రూయిజ్ నౌకలో 3 ప్రయాణికులు మరణించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తత ప్రకటించింది. మే 10, 2026 నాటి ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా కలవరం సృష్టించింది. నివేదికల ప్రకారం ఇటీవల హంటా వైరస్ వ్యాప్తి దక్షిణ అట్లాంటిక్లో ఒక క్రూయిజ్ నౌకలో కనుగొనబడింది. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి తీవ్రమైన లక్షణాలతో పలువురు ప్రయాణికులు అనారోగ్యాల పాలయ్యారు. WHO సమాచారం ప్రకారం నౌకలో మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. వీరిలో 3 ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ నౌక స్పెయిన్లోని కానరీ దీవులలో నిలిపి ఉంచబడిందని, సోకిన వారిని వేరు చేసి చికిత్స అందిస్తున్నారని WHO వెల్లడించింది. CDC ఆరోగ్య నిపుణుల ప్రకారం హంటా వైరస్ లక్షణాలు ప్రారంభంలో సాధారణ ఫ్లూ మాదిరిగానే ఉంటాయి. అందువల్ల దీనిని గుర్తించడం కష్టం. అయితే వైరస్ ఇంక్యుబేట్ అవుతున్న కొద్దీ కండరాల నొప్పి, తలనొప్పి, చలి మరియు కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. హంటా వైరస్ మరణాల రేటు చాలా ఎక్కువగా ఉన్నందున సకాలంలో ఆసుపత్రిలో చేరడం అత్యవసరమని వైద్యులు సూచిస్తున్నారు. WHO తెలిపిన వివరాల ప్రకారం హంటా వైరస్ సాధారణంగా సోకిన రోడెంట్ల మలం, మూత్రం ద్వారా లాలాజలంతో సంబంధం ద్వారా వ్యాపిస్తుంది. అయితే క్రూయిజ్ నౌకలోని ప్రయాణికులకు సోకిన వైరస్ ఆండెస్ రకం కొన్ని పరిమిత పరిస్థితుల్లో మనుషుల నుండి మనుషులకు సంక్రమించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.